గారు, లోకేష్ గారు, నా భర్త నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు సార్. నా బిడ్డ జీవితాన్ని మీరే కాపాడాలి సార్. నా భర్త పేరు కుమార్ రాజా సార్. కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు డిగ్రీ కాలేజ్ లో పాకాలలో. నా భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక 3 నెలల క్రితం మేము మదనపల్లిలో ఉన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం సార్, రాయచోటి నుంచి. నా బిడ్డ పెద్ద బిడ్డ సార్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో 962 మార్కులు వచ్చాయి సార్. జేఈ మెయిన్స్ లో 1912 ర్యాంక్ ఎస్సీ కేటగిరీలో మాకు వచ్చింది సార్, నా బిడ్డకు వచ్చింది సార్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కి నా భర్త మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చాం సార్. దానివల్ల ఇప్పుడు ఓటీపీలన్నీ ఆయనకే వెళ్తున్నాయి సార్. కానీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ చెప్పమంటే చెప్పడం లేదు సార్. మేము అందుకని ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సార్ని కలిసి మేము మాట్లాడి తర్వాత రాయచోటి సిఏ గారికి సార్ చెప్పారు సార్. ఆ సార్ ముందర ఇస్తాను అని చెప్పి కాసేపటికి తర్వాత బయటకు వచ్చి మమ్మల్ని, నా కొడుకుని, మా తమ్ముడిని, నన్ను బెదిరిస్తున్నాడు సార్. నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు అనేసి బెదిరిస్తున్నాడు సార్ మమ్మల్ని. మీ కథ చూస్తాను 10 రోజుల తర్వాత చెప్తాను అని బెదిరిస్తున్నాడు సార్ మమ్మల్ని. మేము జోసా రిజిస్ట్రేషన్ కూడా జూన్ 6వ తేదీ చేసుకున్నాం సార్. అంతవరకు మన ఓటీపీలో జూన్ 6వ తేదీ ఇచ్చినారు. ఆ తర్వాత 2 రోజులు ఇచ్చినారు. చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నాను. తర్వాత నిన్న వేరే కాలేజ్ పెట్టాలి, చాయిస్ ఫిల్లింగ్ లో ఓటీపీ చెప్పమంటే చెప్పడం లేదు సార్. మా అమ్మని వల్గర్ గా తిడుతున్నాడు. నేను ఓటీపీ చెప్పాలంటే ఎస్పీ ఆఫీస్ కో డిఎస్పీ ఆఫీస్ దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర నుండి నాకు ఫోన్ వస్తేనే చెప్తాను నేను ఎక్కడ వెళ్ళిపోతున్నాను. ఓటీపీ కావాలంటే నువ్వు ఎస్పీ ఆఫీస్ కంప్లైంట్ పెట్టి డిఎస్పీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేపించు, నేను రెస్పాండ్ అవుతా, నీకు ఓటీపీ చెప్తా. ఇక్కడ నుంచి నీకు ఓటీపీలు కావాలన్నా ఏం కావాలన్నా పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ ఇస్తే ఇస్తా, లేకపోతే ఇవ్వను. ఇంకా మా నాన్న ఇప్పుడు కూడా నా కాలేజ్ ఫీజు కూడా కట్టలేదు 2 lakhs. మా అమ్మ బంగారం మొత్తం కూడా బ్యాంక్ లో పెట్టేశాడు. మా నాన్న లెక్చరర్ గా అసలు ప్రవర్తించాడు సార్. డైలీ తాగొచ్చి మా అమ్మని వేధిస్తానే ఉంటారు సార్. నాకు ఎన్ఐటి కాలేజీలో ఫ్రీ సీట్ రావాలంటే ఖచ్చితంగా నేను జోసా కౌన్సిలింగ్ అటెండ్ కావాలా. మా నాన్న చూస్తే ఏం చెప్పడం లేదు. అందుకనే మేము హెల్ప్ డెస్క్ కాల్ చేస్తే కూడా వాళ్ళు కూడా చేంజ్ చేసుకోవాలంటే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఉంటే మాకు మెయిల్ పెడితేనే చేంజ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మాకు వేరే ఆప్షన్ లేదు సార్. ఖచ్చితంగా మీరే మాకు హెల్ప్ చేయాలి సార్. సార్ ప్రస్తుతం మేము అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కురవంక పంచాయతీ ఉర్దూ స్కూల్ దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మా నాన్న లేడు సార్ మాకు. మా అమ్మ ఒక్కతే సార్. ఇళ్లలో మా అమ్మ పని చేసుకుంటూ బ్రతుకుతుంది సార్. మా తమ్మునికి హ్యాండిక్యాప్ సార్, వాడికి చేయలేదు సార్. మేము వాళ్ళకి ఇచ్చే పెన్షన్ తోనే ఇప్పుడు బతుకుతున్నాం సార్. ఈ ఫ్రీ సీటు లేకుండా చెయ్యాలని చేస్తున్నాడు సార్ నా భర్త. సార్ నా కొడుకుని మా అమ్మ నేను కష్టపడి ఏదోలాగా చదివించుకుంటాం సార్. జోసా కౌన్సిలింగ్ లో నా కొడుకు ఇబ్బంది రాకుండా మీరే చేయాలి సార్. మీరే సహాయం చేయాలి సార్ మాకు. మీరే ఇంకా దిక్కు సార్. మేము అన్ని స్టేషన్లు చుట్టూ అన్ని చోట్ల తిరిగేసినాం సార్. మీరే సార్, ఇంకా మీరే మాకు దిక్కని మిమ్మల్ని నమ్ముతున్నాం సార్. మీరే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఎలాగైనా సార్ నా కొడుకు ఇబ్బంది రాకుండా మీరే చూడమని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు,